ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయం చేయాలని భావిస్తున్నారా? ఇన్నాళ్ళు బీఆర్ఎస్ నీడలోనే పాలిటిక్స్ నడిపిన కవిత ఇప్పుడు ఉన్నపళంగా పూలే ఫ్రంట్ నినాదాన్ని ఎందుకు తీసుకొచ్చారు? అలాగే తెలంగాణ జాగృతిని మళ్ళీ ఎందుకు యాక్టివ్ చేస్తున్నారు? బీఆర్ఎస్ కు దూరంగా ఉండి బీసీలకు దగ్గరవ్వాలని కవిత భావిస్తున్నారా? ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్టాండ్ మార్చారు. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన కవిత ఇప్పుడు పూలే ఫ్రంట్ పేరుతో సరికొత్తగా రాజకీయం మొదలుపెట్టారు. లిక్కర్ స్కామ్ లో అరెస్టు తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన కవిత దాదాపు 3-4 నెలలు ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. గత వారం రోజులుగా తెలంగాణ జాగృతి బీసీ సంఘాల నేతలతోనే సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం ఆసక్తికరంగా మారింది. ఉన్నట్టుండి కల్వకుంట్ల కవిత పూలే ఫ్రంట్ ను ఎందుకు ఏర్పాటు చేశారు? కేవలం తెలంగాణ జాగృతి నేతలతోనే సమావేశాలు ఎందుకు జరుపుతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే కవిత బీఆర్ఎస్ పార్టీ నీడ నుంచి బయటకు వచ్చేశారనే ప్రచారం సైతం జరుగుతోంది. తాజాగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫుడ్ పాయిజన్ కు గురైన హాస్టల్ విద్యార్థులను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. అయితే వారితో పాటు కల్వకుంట్ల కవిత అక్కడికి పోలేదు. తాను సొంతంగా వారిని వెళ్లి బాధితులను పరామర్శించారు. తనతో పాటు కొంతమంది జాగృతి నేతల్ని అక్కడికి తీసుకెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఎక్కడా బీఆర్ఎస్ ప్రస్తావన చేయకపోవటం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు బీసీ కులగణనపై ఏర్పాటైన డెడికేషన్ కమిషన్ ను కవిత కలిశారు. కమిషన్ సభ్యులకు ఆమె నివేదిక అందజేశారు. అధికారంలోకి వచ్చిన 11 నెలల వరకు డెడికేటెడ్ కమిషన్ ను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కమిషన్ కు కుర్చీ కూడా లేదని, నెల రోజుల్లో నివేదిక ఎలా ఇస్తుందని నిలదీశారు. మహిళా రిజర్వేషన్ల కోసం చేసిన పోరాట స్ఫూర్తితో బీసీల హక్కుల సాధనకు పోరాడుతామని కవిత ప్రకటించారు. ఎన్నికల సమయంలోనూ బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్లు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. డెడికేటెడ్ బీసీ కమిషన్ ఈ రాష్ట్రంలో వేసినటువంటి డెడికేటెడ్ బీసీ కమిషన్ కి తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో రిపోర్ట్ ఇవాళ సబ్మిట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ దేశ చరిత్ర చూసుకున్నా, రాష్ట్ర చరిత్ర చూసుకున్నా, కులాల వారీగా విభజన ఉన్నటువంటి మన సమాజంలో అన్ని కులాలు సమగ్ర అభివృద్ధి చెందాలని అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ వచ్చినాం. అయినప్పటికీ బీసీ వర్గాలందరిలో మాకు జరగాల్సినంత న్యాయం జరగలేదు అనేటటువంటి ఒక ఆవేదన ఉన్నటువంటి మాట వాస్తవం. రాజ్యాంగంలో మాకు హక్కు కల్పించకపోవడమే అనేటటువంటి ఒక బాధ, ఆవేదన కూడా మరి బీసీ వర్గాలలో ఉన్నది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేసిండ్రు. మరి మీ అందరికి కూడా తెలుసు, ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ డి అంటే డి అన్నట్టు సాగుతున్నాయి. రేవంత్ సర్కార్ ను ప్రతి అంశంలోనూ కేటీఆర్, హరీష్ రావు నిలదీస్తున్నారు. మరోవైపు జైలు నుంచి రాగానే కవిత పొలిటికల్ యాక్టివ్ అవుతారని సొంత పార్టీ నేతలే ప్రకటించారు. కానీ అలా జరగలేదు. అనారోగ్య కారణాలతో కవిత ఇంటికే పరిమితమయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కలిశారు. దాంతో కవిత పొలిటికల్ రిటర్న్స్ పై రకరకాల ప్రచారం జరిగింది. దసరా పండుగకు కవిత బయటకు వస్తారని సొంత పార్టీ లీడర్లే లీకులిచ్చారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని అన్నారు. కానీ కవితను రాజకీయాలకు దూరంగా ఉండమని కేసీఆర్ చెప్పినట్టు మరో ప్రచారం సైతం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలకు కవిత దూరమయ్యే పరిస్థితి లేదని అంటున్నారు. అందుకే బీఆర్ఎస్ నీడన కాకుండా సొంతంగా పూలే ఫ్రంట్ నినాదంలో ముందుకెళ్లాలని డిసైడ్ అయినట్టు అనుచరులు చెబుతున్నారు. మరోవైపు భారత జాగృతికి కవిత తెలంగాణ జాగృతిగా మార్చేశారు. వీటితో పాటు బీసీ రిజర్వేషన్ల పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం కవిత ఎత్తుకున్న అంశాలన్నీ బీఆర్ఎస్ పార్టీ లైన్లకు భిన్నంగా ఉంటున్నాయి. అంతేకాదు వచ్చే ఎన్నికల వరకు కవిత బీసీ నినాదం, జాగృతి కేంద్రంగానే రాజకీయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా కవిత ఉన్న పళంగా బీసీ నినాదం ఎందుకు ఎత్తుకున్నారు?
తెలంగాణ జాగృతిని మళ్ళీ ఎందుకు యాక్టివ్ చేయాలని భావిస్తున్నారు అనే దానిపై పార్టీలో లోతైన చర్చ జరుగుతోందట. అయితే కేసీఆర్ ఫ్యామిలీలో అంతర్గత కుమ్ములాటలే కవిత స్టాండ్ మార్చుకోవటానికి కారణమని మరో వాదన సైతం లేకపోలేదు.